అందరికీ నమస్కారం. ప్రతిరోజు మనుషులు కాకుండా సముద్రమే స్వయంగా పరమశివుడికి అభిషేకం చేసే ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? వేలాది సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక దివ్యక్షేత్రం. అలలు ఎంత ఉధృతంగా వచ్చినా చెక్కు చెదరని 5 శివలింగాలు. మహాభారత కాలంలో ముడిపడిన ఒక అద్భుతమైన పురాణ గాథ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది గుజరాత్ రాష్ట్రంలోని దియు సముద్ర తీరాన వెలిసిన గంగేశ్వర్ మహాదేవ ఆలయం గురించిన ఆశ్చర్యకరమైన విశేషాలు. ఈ ఆలయాన్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ ఒకే ప్రశ్న అడుగుతారు: సముద్రం మధ్యలో ఉన్న ఈ శివలింగాలు ఇన్ని వేల సంవత్సరాలుగా ఎలా చెక్కు చెదరకుండా ఉన్నాయి అని. ప్రతిరోజు 2 సార్లు సముద్రపు అలలు వచ్చి ఈ శివలింగాలను పూర్తిగా కప్పేస్తాయి. కొద్దిసేపటి తర్వాత అలలు వెనక్కి వెళ్ళగానే శివలింగాలు మళ్ళీ భక్తులకు దర్శనమిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది కేవలం ప్రకృతి వైభవం మాత్రమే కాదు, పరమశివుడి అనంత మహిమకు నిదర్శనమని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ ఆలయం ఎలా ఏర్పడింది? ఇక్కడ ఉన్న 5 శివలింగాలను ఎవరు ప్రతిష్ఠించారు? ఈ క్షేత్రానికి మహాభారతంలోని పాండవులకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం వేల సంవత్సరాల క్రితం మహాభారత కాలంలోకి ప్రయాణించాలి. ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధానికి ముందు పాండవులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారని, రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఎన్నో సంవత్సరాలు వనవాసం గడిపారని, ఆ సమయంలో వారు భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ దేవతలను ఆరాధిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలాంటి సమయంలో వారు నేటి గుజరాత్లోని దియు సముద్ర తీరానికి చేరుకున్నారని స్థానిక పురాణం చెబుతోంది. ఆ ప్రశాంతమైన సముద్ర తీరాన్ని చూసిన పాండవులు అక్కడే పరమశివుని ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 సోదరులు తమ మనస్సును శివునిపై కేంద్రీకరించి ఘోర తపస్సు చేశారని, వారి భక్తి, వినయం, అచంచల విశ్వాసానికి పరమశివుడు ప్రసన్నమయ్యాడని కథనం. శివుడు వారికి ప్రత్యక్షమై ఆశీర్వదించి ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే తన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని వరం ఇచ్చాడని చెబుతారు. ఆ దివ్య దర్శనానికి గుర్తుగా పాండవులు ఒక్కొక్కరు ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించారని, అందుకే ఆలయంలో మొత్తం 5 శివలింగాలు ఉన్నాయని, ఇవి పాండవులు ఐక్యతను, భక్తిని, ధర్మనిష్టకు ప్రత్యేకలుగా ఉన్నాయని భావిస్తారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం గంగేశ్వర్ మహాదేవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలు గడిచినా ఈ ఆలయ మహిమ ఏమాత్రం తగ్గలేదు. నేటికీ భక్తులు ఈ క్షేత్రాన్ని పరమ పవిత్రంగా భావించి దర్శించడానికి వస్తుంటారు. గంగేశ్వర్ మహాదేవ ఆలయంలోని అత్యంత గొప్ప విశేషం ఏంటంటే సముద్రమే స్వయంగా పరమశివుడికి అభిషేకం చేయడం. రోజుకు 2 సార్లు సముద్రపు అలపోట్లు పెరిగినప్పుడు అలలు వేగంగా వచ్చి ఈ 5 శివలింగాలను పూర్తిగా కప్పేస్తాయి. కొద్దిసేపటి పాటు ఆ శివలింగాలు అలల మధ్య కనిపించవు. ఆ తర్వాత సముద్రం మళ్ళీ వెనక్కి తగ్గగానే శివలింగాలు భక్తులకు తిరిగి దర్శనమిస్తాయి. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. ప్రకృతి పరమశివుని సేవ చేస్తుందనే భావన ప్రతి భక్తుడి హృదయాన్ని భక్తితో నింపుతుంది. ఈ ఆలయం ఎలాంటి పెద్ద గోపురాలతో, విశాలమైన మండపాలతో నిర్మించబడలేదు. సముద్ర తీరంలోని రాళ్ల మధ్య కొలువై ఉన్న ఈ 5 శివలింగాలే ఈ క్షేత్రానికి గొప్ప వైభవం. సముద్ర అలలు ఎంత బలంగా తాకినా ఎన్నో సంవత్సరాలుగా ఈ శివలింగాలు చెక్కు చెదరకుండా ఉండటం భక్తులకు ఒక దివ్య మహిమగా అనిపిస్తుంది. శివుని అనుగ్రహమే వాటిని కాపాడుతోందని చాలామంది విశ్వసిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ ఆలయం మరింత దివ్యమైన రూపాన్ని సంతరించుకుంటుంది. అలల నాదం, సముద్రపు గాలి, శివుని సన్నిధి ఇవన్నీ కలిసిన ఆ వాతావరణం భక్తులకు వర్ణించలేనటువంటి ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తుంది. మీరు త్వరలోనే గంగేశ్వర్ మహాదేవ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంకీశ్వర వైఫ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.